అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటే సాయి పల్లవి మాత్రం నేను యాక్టర్ అయ్యే డాక్టర్ అయ్యానంటోంది. మెడిసిన్ చదువుతూనే హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి లేటెస్ట్ గా డాక్టర్ డిగ్రీ అందుకుంది. అయితే యాక్టింగ్ కంటే డాక్టర్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానన్న సాయి పల్లవి ఇక సినిమాలు మానేబోతుందా? సో కాల్డ్ గ్లామర్ హీరోయిన్ గా కాకుండా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమాలు చేస్తూ సౌత్ లో తనకంటూ మంచి మార్క్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి లేటెస్ట్ గా డాక్టర్ డిగ్రీ అందుకుంది. దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నా ఓవైపు వర్రీ కూడా అవుతున్నారు. డాక్టర్ గా బిజీ అయిపోతున్న సాయి పల్లవి ఇక సినిమాలు చెయ్యదా అంటూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సాయి పల్లవి ఆ మధ్య చదువు కోసం కొన్నాళ్లు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. అంతేకాదు డాక్టర్ గానే సెటిల్ అవుతాను అని కూడా చెప్పింది. దీనికి తోడు యాక్టింగ్ గా లేక డాక్టర్ గా ఉంటారా అని అడిగితే డాక్టర్ కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని క్లియర్ కట్ గా చెప్పింది. అందుకే సాయి పల్లవి ఇక సినిమాలు చెయ్యదేమో అంటూ తెగ బాధపడిపోతున్నారు అభిమానులు. సాయి పల్లవి ఇప్పటికీ 3 సినిమాలతో బిజీగా ఉంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు తన ప్రిఫరెన్స్ కాదని ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్న సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే సినిమాలు చేస్తోంది. అలా 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో తండెల్ సినిమా చేస్తోంది సాయి పల్లవి. ఈ సినిమాతో పాటు శివకార్తికేయన్తో ఒక సినిమా, బాలీవుడ్ లో రణధీర్ కపూర్ తో రామాయణం సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు కూడా లాంగ్ గ్యాప్ తర్వాత సైన్ చేసింది సాయి పల్లవి. అయితే నాగ చైతన్య సినిమా తండెల్ డిసెంబర్లో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మరి ఇప్పుడు ఎలాగూ డాక్టర్ అయిపోయింది కాబట్టి ఈ 3 సినిమాలు చేసి ఇక యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టిస్తుందో లేక డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ సినిమాలు కంటిన్యూ చేస్తుందో, ఇంతకీ సాయి పల్లవి మనసులో ఏముందో అని క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.